వైసీపీ సన్నాసుల ఫేక్ ప్రచారాలు ఎలా ఉంటాయంటే ఇదిగో ఇట్లా ఉంటాయి. ఇతను ట్వీట్ పెడితే ఏం రాశాడు? ఈరోజు ఉదయం శాంతిపురం మండలం కార్లగట్ట గ్రామం కుప్పం నియోజకవర్గంలో అరాచకాలు మితిమీరుతున్నాయి. మహిళల మీద దాడులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఇలాంటి అరాచకాలు ఎక్కువయ్యాయి. ఇది ట్వీట్ వీళ్ళు పెట్టింది మధ్యాహ్నం. అసలు జరిగిందేంటి? ఆమెను సొంత కొడుకే చెట్టుకు కట్టేసి తనకి బంధువులతో ఉన్న గొడవల మీద కక్ష తీర్చుకునే నెపంతో తన తల్లిని తానే చెట్టుకు కట్టేసి నాటకాలు ఆడుతూ వీడియో తీసి ప్రచారం చేశాడు. వాడికి తోడు కొంతమంది వైసీపీ సన్నాసులు వాడితో ఆ కార్యక్రమం చేపించి విష ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని అధికారులు వాళ్ళ డ్రామాని ఛేదించి గుట్టు రట్టు చేసి కేసులు పెట్టారు. కుప్పంలో మహిళలని కరెంటు స్తంభాలకు కట్టేసినట్టు ఫేక్ వీడియోలు సృష్టించటం, తమ్మగానిపల్లిలో సొంత కొడుకే తల్లిని కరెంటు స్తంభానికి కట్టేసి నాటకాలు ఆడటం, బంధువులతో ఉన్న ఆస్తి తగాదాల కోసం తల్లిని కట్టేసి డ్రామాలు ఆడటం, ఆ బంధువులు ఆమెను కట్టేసినట్టు సృష్టించడం, తన సొంత తల్లిని తానే కట్టేసి బంధువుల మీద అధికార పార్టీ మీద దుష్ప్రచారం చేయడం, అది చేస్తూ ఫేస్బుక్లో వీడియో పెట్టడం. ఆ సురేష్ అనేవాడి మీద పోలీసులు చర్యలు మొదలుపెట్టారు, కేసు పెట్టారు. ఆ సురేష్ వెనక ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరనేది కూడా త్వరలో బయటకు వస్తుంది. ఇలా ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఆ సురేష్ అనేవాడు చేసిందే తప్పు. ఆ తప్పుని సమర్థిస్తూ మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వైసీపీ కూలీలని పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఆ సురేష్ మీద కేసు పడుతుంది. ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న వైసీపీ కూలీల మీద కూడా కేసులు నమోదవుతాయి.